ఒక్క నిమిషం వచ్చేసి Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Thank you. Thank you. మరి ఎన్నో జన్మదినాలు వైభవంగా జరుపుకోవాలని అష్ట ఐశ్వర్యాలతో ఆరోగ్యంతో మా గురువు ఎప్పుడు 10 మందికి సేవ చేయాలని అనుకుంటూ మన అన్న బాలకృష్ణ యాదవ్ కడప నగరంలో అందరికీ సుపరిచితులు. యాదవ సంఘంలో చాలా కాలం నుంచి పనిచేసి యాదవ సంఘానికి కృషి చేశారు. అదేవిధంగా ప్రస్తుతం బీజేపీ హిందూపురం ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. ఆయన ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మేమందరము ఆనందంతో చాలా సంతోషంగా కుటుంబ వేడుకల్లో పాల్గొని ఆయనతో పాటు మేమందరం కూడా సంతోషాన్ని పాలుపంచుకోవాలని మేమందరం కూడా యాదవ్ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు మిగతా అందరు ప్రజలు కూడా ఈరోజు ఆ వేడుకల్లో భాగంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు ఈయన బాలకృష్ణ అన్నగారు ఇంకా ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలకు సేవ చేయాలని, ఆయన మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరి మనసులను ఆయన తెలుసు. అంటే కడప జిల్లాలో ప్రతి ఒక్క వ్యక్తుల్లో ఆయన 10, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి, ఒక గుర్తింపున్నటువంటి వ్యక్తి బాలకృష్ణ యాదవ్ గారు.
ఈరోజు మాతో ఆయనతో మేమందరం కూడా కలిసి పుట్టిన వేడుకలు జరుపుకున్న శుభ సందర్భంలో మేమందరం కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాము. మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ఆ మంచి భవిష్యత్తుతో ఆయన రాజకీయంగా ఎదగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు శ్రీనివాసమూర్తి యాదవ్, నేను జిల్లా యాదవ్ సంఘం సభ్యుని. ఈరోజు బాలకృష్ణ యాదవ్ గారు అందరికీ కడప నగరంలో మరియు కడప జిల్లాలో సుపరిచితులు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ నాయకులుగా తన సేవలు అందిస్తున్నారు. ఇంత మునుపు కడప నగరంకు మేయర్గా కూడా పోటీ చేసినారు. అతనితో నేను సహచరునిగా పనిచేసినాను. అప్పుడు నేను కార్పొరేటర్గా పోటీ చేసి అతనితో పనిచేసినాను. ఎవరైనా కానీ అన్న నాకు ఈ ఇబ్బంది ఉంది, మీరు నన్ను ఆదుకోండి అని వస్తే అది ఏ సమయమైనా కానీ ఎదుటోడు ఎంత వాడైనా కానీ నేను ఉండాను, మీ వెంట నేను ఉండానని పోయి వాళ్ళకి న్యాయం చేసినంత వరకు కూడా అక్కడే ఉండి వాళ్ళకు న్యాయం చేసి పంపించిన వ్యక్తి. రాజకీయంగా ఏ రోజుకైనా మా అన్నగారు మంచి ఉత్తమమైన స్థానంలో వస్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడ ఇంతమంది జనసందోహంతో ఈరోజు అన్నగారి బర్త్డే అంటే పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహించేదానికి మొత్తం నిర్వహణ చేసిన రాజశేఖరు, అచ్చయ్య మరియు శ్రీనివాసులు యాదవ్ అందరికీ మరియు మిగతా మిత్రులు మన పెద్దవాళ్ళందరూ అన్నదమ్ములకి అందరికీ నా తరఫున అన్నకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు వారు మంచి ఐశ్వర్యము, ఆరోగ్యము, సంతోషంగా ప్రజలకు ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు పుట్టినరోజులు వస్తాయి. ఆ పుట్టినరోజులు వచ్చినప్పుడు చాలామంది ఆప్యాయతలు, అనురాగాలతో చాలామంది ఆప్తులు, బంధువులు, మనం సేవ చేసిన వాళ్ళు, మనను వెల్విషర్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్లలో కానీ నన్ను ఆశీర్వదించి నా పుట్టినరోజు వేడుకలకు శుభాకాంక్షలు తెలిపినారు చాలామంది. వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే పుట్టినరోజు వచ్చిందంటే చాలామందికి బాధ్యతలు కూడా గుర్తుకు రావాలి. అంటే వయసు పెరిగే కొద్దీ బాధ్యతలతో కూడా మెలగాల. ఆ బాధ్యతలతో సమాజానికి ఎంత సేవ చేయాలా, సమాజంలో ఏ విధంగా ప్రజలందరూ అభివృద్ధి చెందాలా, ప్రజలతో పాటు మనం కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో మనం అందరం ముందుకు పోవాలని ప్రతి ఒక్కరూ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా మన వయసు కొద్దీ మనం కూడా మన ప్రజాసేవలో అంకితమైపోయి ప్రజల్లో ఇప్పుడు ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో బాగా జరుగుతూ ఉంది. ప్రజలకు మంచి సంక్షేమ పథకాలన్నీ తీసుకొని వస్తున్నారు, అభివృద్ధి చెందుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు, దేశవ్యాప్తంగా ఉన్న నరేంద్ర మోడీ మా ప్రధానమంత్రి గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్నో లక్షల కోట్ల బడ్జెట్ శాంక్షన్ చేసి మరి అభివృద్ధి పదంలో మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్తో పనిచేస్తూ ఉంది. తప్పకుండా ప్రజలకు కూడా మంచి రోజులు వస్తాయి, మంచి ఫ్యాక్టరీలు వస్తాయి, యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మన దేశాన్ని మనం కూడా అభివృద్ధి చేసుకునే పదంలో మనం అందరం ముందుండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం.